22, 23 వార్డులు గులాబీ జెండాకు అడ్డా. ఏరువ అరుణ శ్రీకర్ గౌడ్ తరపున మీడియా కన్వీనర్ నందిమల్ల విస్తృత ప్రచారం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ 22, 23 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి 22, 23 వార్డుల సమగ్రాభివృద్ధికి కృషి చేశారని, పడావు పడి ఎటువంటి మరమ్మత్తులకు నోచుకోకుండా ఉన్న తాళ్ల చెరువును పునర్నిర్మించి ట్యాంక్ బండ్గా మార్చి ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే కాకుండా రిజర్వాయర్గా మార్చి భూగర్భ జలాలు పెంచారని అన్నారు. పశువైద్య డివిజన్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, సురవరం ప్రతాప్ రెడ్డి పార్క్, సుందరమైన అంతర్గత సీసీ రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా 24 గంటల మంచినీళ్లు అందించారని అన్నారు. 23 వార్డులో ప్రధానంగా జమ్ములమ్మ గుడి అభివృద్ధి, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. అభివృద్ధి ప్రదాత బలపరిచిన ఏర్వ అరుణ మరియు శ్రీకర్ గౌడ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నందిమల్ల అశోక్ విజ్ఞప్తి చేశారు. మనిషి దండ ఉన్నాడు, కరోనా సమయంలో సరుకులు ఇచ్చాడు, ఎవరికి ఆపదైతే పైసలు ఇచ్చాడు. అటువంటి వ్యక్తి మనకు దొరకడం చాలా కష్టం. నేను చెప్పేదానికంటే మీకే తెలుసు ఎక్కువ, కాబట్టి ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్నమ్మ వదిలేను కౌన్సిల్కి పంపించాలి. ఆమెను పంపిస్తే నన్ను పంపించినట్టే. కాబట్టి మేము మీ సమస్యలకు నేను సీనన్ ఎక్కువ అందరం అండగుంటాం. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయాలి, భారీ మెజార్టీతోనే గెలిచారు. రకరకాల మాయ మాటలు చెప్తారు. తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, రైతు భరోసా అన్నారు, స్కూటీలు అన్నారు, అన్ని అన్నారు. వాళ్ళు మోసం చేసిండ్రు. మళ్ళీ నిరంజన్ రెడ్డి గెలవాలి, మెకాన్ సీనన్న గెలవాలి, మళ్ళీ మనందరం మంచిగుంటాం. కాబట్టి కారు గుర్తు కొట్టేది ఎంత కొద్ది ముందు. గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ 22వ వార్డుకు సంబంధించి మేమందరం నాయకులమంతా నిర్ణయించుకొని ఈరోజు కార్యకర్తల నాయకుల ఏకాభిప్రాయంతో ఇవాళ మెకాన్ సీనన్న గారి సతీమణి ఏరో అరుణమ్మ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. ఆమెకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు 22వ వార్డులో విస్తృతంగా పర్యటన చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మెకానిక్ సీన్ గారు ఓడినా గెలిచినా ప్రజల్లో నిలిచిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా మాకంటే ముందు మెకానిక్ సీన్ వదులుకుంటే మా అంత దురదృష్టవంతులు లేరు. ఖచ్చితంగా మెకానిక్ సీన్ ఆమెను గెలిపిస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నారు. మాకు ఎటువంటి అపనమ్మకం లేదు. ఖచ్చితంగా 22వ వార్డులో గులాబీ జెండా ఎగరవేస్తాము. గతంలో మేము ఏదైతే అన్ని రకాల సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అన్ని కూడా మంచినీటి సౌకర్యం కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని సమకూర్చినాం. అదే గురవాడిని మెకానిక్ సీన్ గారు కూడా కొనసాగిస్తారు. వారికి అండగా నేనుంటా. కాబట్టి 22వ వార్డు ప్రజలకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కారు గుర్తుకు ఓటేసి గౌరవ నిరంజన్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఏర్వ అరుణమ్మ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను.